పాపం ప్రతాప్ ఈ మూవీ ప్రెసెంట్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచి ప్రతాప్ బుజ్జమ్మను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్ళైన 4వ రోజుకే బుజ్జమ్మ ప్రతాప్ని పంచాయతీకి తీసుకొస్తుంది. అసలు బుజ్జమ్మ ప్రతాప్ని పంచాయతీకి తీసుకొచ్చేంతకు ఏం చేశాడు, దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లాస్ట్ గా ప్రతాప్ అండ్ బుజ్జమ్మ కలిసారా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా పెద్ద అడగడం ఏం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు మెయిన్ గా అజయ్ ఘోష్ అండ్ గోపరాజ్ గారి కామెడీ ట్రాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీళ్ళ ట్రాక్ మాత్రం పంచప్రసాద్ మూవీలో ఉన్నది తక్కువసేపే అయినా కూడా ఉన్నంత వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ మూవీలో కామెడీ డైలాగ్స్ మాత్రం కొన్ని చాలా రొటీన్ గా అనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక సీన్ లో 10 డైలాగ్స్ ఉంటే అందులో 6 డైలాగ్స్ మాత్రమే పేలాయి. ఇలాగ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ప్రాబ్లమ్ అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో బాగా రాసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీ కంప్లీట్ గా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. హీరో తన లైఫ్ లో వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే దాని మీద మొత్తం స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గిన ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రీ ఇంటర్వెల్ లో హీరో ప్రాబ్లం మీద ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ మాత్రం కామెడీ చాలా హైలైట్ గా అనిపించింది. క్లైమాక్స్ విషయానికి వస్తే డైరెక్టర్ చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ టచ్ తో. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. బట్ గోపరాజ్ గారి క్యారెక్టర్ మాత్రం బాగా నచ్చింది. నాకు చాలా కొత్తగా అనిపించింది అతను అమ్మని పిచ్చి ఉన్న క్యారెక్టర్ లో చేయడం. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఫ్యామిలీతో సరదాగా చూడొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.